హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం ఉంది. ఇవాళ స్పెషల్ చికెన్ హలీమ్ అండి. యాక్చువల్లీ చికెన్తో చేసేదాన్ని హరీస్ అంటారంట, మటన్తో చేసేదాన్ని మాత్రమే హలీమ్ అంటారు. ఈరోజు నేను మీకు బెస్ట్ చికెన్ హలీమ్ చెప్పబోతున్నానండి. చాలా చాలా బాగా వస్తుందండి ఇలా చేస్తే. ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో పావు కప్పు గోధుమ రవ్వ, ఒక స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ఎర్ర కందిపప్పు, హాఫ్ టీ స్పూన్ పెసరపప్పు, ఒక టీ స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కడిగి నీళ్లు పోసి 4 గంటలు ఖచ్చితంగా నానబెట్టాలండి. నేనైతే ఇక్కడ ఓట్స్ వేయడం మర్చిపోయాను. మీరు ఇక్కడ ఒక టీ స్పూన్ ఓట్స్ కూడా యాడ్ చేసుకుని, ఓట్స్ ప్లేస్లో మీరు బార్లీ అని యూస్ చేసుకోవచ్చండి. ఇవన్నీ వేసిన తర్వాత ఖచ్చితంగా 4 గంటలు నానబెట్టాలండి. 4 గంటలు నానిన తర్వాత వడగట్టి మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్లా చేసేయండి. ముందుగా కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కరిగించాలండి. కరిగిన నెయ్యిలో హాఫ్ కప్పు జీడిపప్పు, 15 బాదం పప్పు, 15 పిస్తా పప్పు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని ఎర్రగా వేయించుకుని తీసుకోండి. వేయించిన నెయ్యిలోనే 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ అనాస్, 2 యాలకులు, 5-6 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసి వేయించుకోండి. నేను ఇక్కడ షాహీ జీరా వేయలేదు. మీరు కావాలంటే ఒక టీ స్పూన్ షాహీ జీరా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేయించుకోండి. ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపుకోండి. అల్లం వెల్లుల్లి వేగి పచ్చివాసన పోయాక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేగాక 30 నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ని వేసుకొని, పావు కేజీ చికెన్ తీసుకున్నానండి నేను ఇక్కడ. ఈ చికెన్ని 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ కుక్ చేయండి. ఇంకా ఇందులోనే తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఇంకా నేనైతే ఇక్కడ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి కలిపి చేసుకున్న కారం వాడుతున్నానండి. నేను దీన్ని 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు ఇది లేకపోతే ఈ పొడులన్నిటిని సపరేట్గా ఒక టీ స్పూన్ చొప్పున వేసుకోండి. చికెన్ని 5 నిమిషాల పాటు బాగా వేపుకొని తర్వాత హాఫ్ కప్ చిక్కని పెరుగు తీసుకోండి. చిక్కని పెరుగు ఖచ్చితంగా ఉండాలండి. పెరుగుని బాగా గిలక్కొట్టి చికెన్లో వేసేయండి. 2 నిమిషాలు ఉడికించి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి బాగా కలిసే వరకు బాగా కలుపుకోండి. ఇంకా ఇందులోనే 1/2 లీటర్ వరకు వేడి నీళ్ళు పోసుకుని కుక్కర్ విజిల్ పెట్టి 4 నుంచి 5 విజిల్స్ రానివ్వండి. చికెన్ ఉడికేలోపు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో సగం మిక్సీలో వేసుకుని పావు కప్పు కర్డ్ వేసి మెత్తని పేస్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇదిగోండి, ఈలోపు మన చికెన్ అయితే మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. మెత్తగా ఉడికిన చికెన్ని పప్పు గుత్తితో లేదా పావు బాజీ మ్యాషర్తో బాగా కుదిరినంత మెత్తగా వినుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు దాకా చేసింది అయితే ఒక లెవెల్, ఇదైతే నిజంగా చాలా టైం పడుతుందండి. చాలా ఓపిక్గా చేయాలి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి చేయక తప్పదు. హలీం చేయడం కోసం అడుగు మందంగా ఉన్న గిన్నెలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పేస్ట్ అంతా వేసుకుని ఇంకా ఒక గ్లాసు నీళ్ళు కూడా పోసుకుని ఉండలు లేకుండా బాగా కలిపేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాగా కలుపుతూనే ఉండాలండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు కలిపితే ఇలా చిక్కని జావలా తయారవుతుంది. ఈ స్టేజ్లో మనం వినుపుకొని పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలండి. చికెన్ అంతా బాగా కలిసాక ఇలా మ్యాషర్తో బాగా మెదుపుతూనే ఉండాలండి, లేదా అడుగంటి హలీం టేస్ట్ పూర్తిగా మారిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. ఈ క్వాంటిటీ హలీం అయితే నలుగురికి సరిపోతుంది. మీరు కనుక ఎక్కువ మంది ఉంటే ఈ క్వాంటిటీని మీరు డబల్ చేసుకోవడమేనండి. 10 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసి మరో 10 నిమిషాల పాటు బాగా వినుపుతూనే ఉండండి. తర్వాత ఇందులో 2 స్పూన్ల గరం మసాలా, 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసి మళ్ళీ ఇంకో 10 నిమిషాల పాటు బాగా వినపాలండి. ఈ ప్రాసెస్ కోసం మనకి అయితే నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. తర్వాత కొంచెం 10 నిమిషాల తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి ఇంకో 10 నిమిషాల పాటు బాగా కలపాలండి. తర్వాత ఒక 7-8 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఈ స్టేజ్కి వచ్చి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం 2 స్పూన్స్ రోజ్ పెటల్స్ లేదా
ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని పావు కప్ కాచి చల్లార్చిన పాలు పోసుకుని బాగా కలిపి దింపే ముందు 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపి దింపేసుకోండి. నేను ఈ స్టేజ్‌లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేశాను. అదైతే క్లిప్ మిస్ అయిందండి. మీరు మాత్రం వేసుకోండి. హలీంని ఇలా కొద్దిగా పల్చగా ఉండగానే దింపేసుకోవాలండి. లేదా తర్వాత చిక్కబడిపోతుంది. మీరు బాగా చిక్కగా ఉన్నప్పుడు దింపితే గనక అది మనం తినేటప్పటికి గట్టిగా అయిపోతుందనమాట. తర్వాత ఈ హలీంని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని 2 స్పూన్ల నెయ్యి, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్‌తో సర్వ్ చేసుకోండి. అంతే అండి. సూపర్ టేస్టీ హలీం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.